అక్క అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, పొద్దున్న నుంచి కూడా మీకు ఆయన అంటే ఎంత ఇష్టం, ఆయనకి మీరు అంటే ఎంత ఇష్టం అని మీ కళ్ళలో మేము చూసాం. ఆ బాధ అనేది మాకు అర్థమవుతుంది. మీతో ఎలా ఉండేవాళ్ళు అసలు? చాలా ప్రేమ ఉంది. మీరు పొద్దున్న అసలు ఆయన మిస్ అవుతున్నాను కాల్ చేస్తుండే ఇంటికి అన్న ఇట్లాంటి ఏ బాధ ఉన్నా పంచుకునేవాడు. ఒక్క దగ్గరనే ఉన్నాం ఇద్దరం. ఆయన ఆరోగ్యం బాగాలేదు అన్నప్పటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండుంటే. పోయిన 2 సార్లు పోయినా బెదిరించిండు, రాలేవు అనేసి బెదిరించిండు కూడా. బాబాకు మంచి లేదని ధైర్యం చెప్పిండు. మా ఆయనకు మంచి లేకపోతే కూడా 2-3 సార్లు ఆయననే ధైర్యం చెప్పిండు. నేనున్నా బెట, ఏడున్నా చూపెడతా, నాకు ఒక ఫోన్ చేయి చాలు అన్నాడు. వచ్చిండు, చూపెడుతుండే కూడా అట్లా 7 గంటల అడిగి తీసుకుపోతుండే. డాక్టర్ల దగ్గర తీసుకుపోయి డాక్టర్లతో కూడా మాట్లాడుతుండే. మీతో ఎంత బాగుండే వాళ్ళు అనేది మాకు పొద్దున్న అర్థమైంది. ఎందుకంటే మీరు ఆయన్ని అంటే ఇంకా నేను చూడలేను, పొద్దున్న నుంచి మా అన్నని ఇంకా చూసుకోలేను అనే బాధ మీ మాటల్లో, మీ కళ్ళల్లో మాకు అందరికీ కూడా కనిపించింది. మేమే అసలు చూడలేని పరిస్థితి. చాలా ఉంది, నన్ను మస్తు లైక్ చేస్తాడు. సొంత అక్క కూడా తిడుతుండే, ఆలోచనలు మస్తు లైక్ చేస్తాడు నన్ను. మా అన్నను మళ్ళీ చూడలేను నేను, అది బాధ అవుతుంది నాకు. వచ్చినవా అన్నాడు. వచ్చిన అన్న వచ్చినవా, బాగా ఎట్లుండు అన్నాడు. మంచిగా ఉండు అన్న. లేసి కూకునే పెట్టి అన్నాడు. కూకునే పెట్టించిన, నీళ్ళు తాగిపోయమన్నాడు. నీళ్ళు కూడా తాగిపించి అంతే. లాస్ట్ మాట కదా, ఇక ఏమన్నా తింటావా అన్న అంటే ఉప్మా అన్నాడు. అంత కళ్ళు మూసిండు. ఉప్మా అన్నాడు, కళ్ళు మూసిండు అంతే. ఆయనకి బాగా ఇష్టమైన కర్రీ ఏంటమ్మా మీ చేతులతో మీరు వండి పెట్టినది? అన్ని తింటుండే ఇష్టంగానే. మిమ్మల్ని ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, మీరంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయన అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి, అంటే ఇండస్ట్రీ నుంచి ఎంత పెద్ద హీరోలతో పనిచేశారు మీ అన్నయ్య. ఆ సినిమాలన్నీ కూడా మీరు చూసి ఉండొచ్చు, ఆది కావచ్చు, అన్ని పెద్ద పెద్ద గుడ్డు లేని తినబోతుండే. దానికి పలుచు పులుసు కాంబినేషన్ ఉంటుండే. పలుచు పులుసు బాగా అడుగుతుండే. పలుచు పులుసు కావాలంటుండే. మంది హీరోలతో చేసినప్పటికీ ఇప్పుడు కూడా గబ్బర్ సింగ్ టీం తప్ప ఇంకొక ఆర్టిస్ట్ని మనం చూడట్లేదు. ఇప్పటి నుంచే కాదు, గత 2 సంవత్సరాల నుంచి ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి కూడా కేవలం గబ్బర్ సింగ్ టీం ఒక్కడానికి తోడుగా ఉన్నారు, ఎవరు కూడా లేరు. ఎందుకని అసలు అంటే ఏమో నాకు ఇక అవి తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అది అమ్మ కడుగు. ఎలా ఉండేవారు? అన్నయ్య మంచిగా ఉండే మాతో ఉండే. ఫోన్ చేస్తే వచ్చేది అన్నయ్య. అసలు ఒక క్షణం, ఒకవేళ షూటింగ్లో ఉన్నా కానీ ఫోన్ చేసినా వచ్చేటోడు అన్నయ్య. అన్నయ్యకి పచ్చిపులుసు, ఎన్ని కూరలు ఉన్నా పచ్చిపులుసు అంటే చాలా ఇష్టం. గుడ్డు పచ్చిపులుసే, అన్ని తెచ్చుకున్నా అవే తినేటోడు. అదంటే ప్రాణం అన్నయ్యకి. ఎన్ని వండినా అది కావాలనేది, ఎంత నైట్ వచ్చినప్పుడు ఇంత పచ్చిపులుసు చేయమ్మా అనేటోడు. అట్లా చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఏది వండుకున్నా నేను అటుకు మీద దాచిపెట్టిస్తుండే మా అన్నకు. 1 గంటకు 2 గంటలకైనా ఇట్లా తలుపు కొడుతుండే, భాగ్య అని అటుకు మీదకి తీసి మెల్లగా పెడుతుండే. మా డాడీ చెప్తుండే టైంకి ఇంటికి రావాలని. వచ్చి కిటికీలకని భాగ్యమ్మ అంటే మీదకని అటుకు మీదకని తీసి రాత్రి తినిపించి వండ పెట్టుకుంటుండే. అంత మంచిగా ఉండే. చిన్నగా ఉన్నప్పుడు నువ్వు అన్నని మిస్ అయినా చాలా బాధ అవుతుంది. మళ్ళా కనబడడం అన్నా చూడొచ్చు ఆ చెల్లెల ఆవేదన. రేపటి నుంచి నేను మా అన్నయ్యని చూడలేను అన్న బాధ వాళ్ళ మాటల్లో, వాళ్ళ కళ్ళలో మనందరికీ కూడా తెలుస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన స్నేహితులు కూడా అందరూ కూడా ఆయన్ని చివరిసారిగా చూడడానికైతే ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఆ కుటుంబానికి కూడా ధైర్యం ఇస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు. మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటామంటూ కూడా ఆ కుటుంబానికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. ఏదైనప్పటికీ సినీ ఇండస్ట్రీ అలాగే ఒక మంచి కమెడియన్ని కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక చెల్లెలకి ఒక అన్నయ్య కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కూడా మనం ఆ దేవుని ప్రార్థిద్దాం. అనేక వీడియోల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.